అందరికీ నమస్కారం అండి. అమ్మా నన్నకి ప్రేమతో ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు నాగ చైతన్య. ఈరోజు మా అమ్మ నాన్నకి ప్రేమతో నేను చేయబోయే వంట ఎగ్ బిర్యానీ, అండా బిర్యానీ, ఎగ్ పలావ్ ఏదైనా అనొచ్చు. ఈ వంట మా అమ్మగారికి చాలా ఇష్టం. ఎగ్ బిర్యానీ అనేది మా నాన్నగారు కూడా చాలా ఇష్టం. నేను ఇది చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది అన్నారు. చాలా బాగా వచ్చింది నిజంగా. వాళ్ళిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా మీ అమ్మ నాన్నలకు తప్పకుండా ఈ వంట చేసి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వంట స్టార్ట్ చేయడం ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం వారానికి ఒక్కసారైనా మీ అమ్మ నాన్నలకి తప్పకుండా వంట చేసి మీ చేతితో తినిపించండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు చాలా అవసరం. అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని. ఎందుకంటే ఇంకో 10 మందికి తెలిస్తే వాళ్ళు ఇంకో 10 మంది వాళ్ళ అమ్మ నాన్నలకు ఉండి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకు వచ్చి మీరు కూడా ఈ మంచి పనిలో కాస్త చేయి అందించారంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో తప్పకుండా మీ అమ్మ నాన్నలకి వంట చేసి చేతితో తినిపించండి. ఇంకా వంటలోకి వెళ్ళిపోదాం, స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ 2 టీ స్పూన్స్ నెయ్యి. 2 బాగా కాగిన తర్వాత 4 గుడ్లు వేసుకుందాం. 4 గుడ్లనే కాదు, మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకుని వేయించేసుకుందాం. అట్లాగే చిటికెడు పసుపు, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుని బాగా లైట్ బ్రౌన్ వచ్చేదాకా ఈ కలర్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్, షాహీ జీరా 2 టీ స్పూన్స్, బిర్యానీ ఆకు 2, ఎర్ర పువ్వు 2, లవంగాలు 10, చెక్క 3 చిన్నవి, జాపత్రి 1 వేసి బాగా ఫ్రై చేసుకుని బాదం పప్పులు సన్నగా నిలువుగా తరుక్కుని 1/2 కప్పు వేసి వేయించుకుని ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, టమాటాలు సన్నగా తరిగినవి వేసుకుని బాగా వేయించుకుందాం. వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ ఎర్రకారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల ఇంట్లో చేసిన బిర్యానీ గరం మసాలా ఇవన్నీ వేసి బాగా వేయించేసుకున్న తర్వాత 4 టీ స్పూన్లు జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, 4 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని ఇది కూడా బాగా వేయించేసుకుందాం. మంచిగా పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత 2 టీ స్పూన్లు కసూరి మెంతి చేతిలో వేసుకుని బాగా నలిపి రబ్ చేసేసి పొడిలాగా అయిన తర్వాత దాన్ని వేసుకుందాం. కసూరి మెంతి వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొత్తిమీర కొంచెం. ఈ 2 వేసుకున్న తర్వాత ఒక 600 గ్రాముల బాస్మతి రైస్ నేను ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఖచ్చితంగా శుభ్రంగా వాష్ చేసుకుని అరగంట పాటు నానబెట్టుకుని వేసుకోవాలి. అప్పుడే మనకు బియ్యం పొడుగ్గా మెత్తగా మంచిగా వస్తుంది, పొడి పొడిగా వేసుకుని బాగా మసాలా అంతా బియ్యానికి కలిసేలాగా కలబెట్టేసుకుని నీళ్ళు పోసుకుని, నీళ్ళు ఎట్లా అంటే 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ అనమాట. ఇది రేషియో వచ్చేసి. వేసుకున్న తర్వాత 3 టీ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి. అలాగే 1 నిమ్మకాయ చెక్క కూడా పిండుకుంటున్నాను. సగం నిమ్మకాయ చెక్క పిండుకొని ఈ నిమ్మకాయ రసం ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. అంతా కలిపేసుకున్న తర్వాత రైస్ని ఒక 80% కుక్ చేసుకోవాలి. 80% కుక్ అవ్వాలన్నమాట. ఫస్ట్ 80% కుక్ అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ అన్నీ ఇప్పుడు దాని మీద పెట్టుకుందాం. అంటే ఇంకో 20% ఉడకడానికి ముందే మనం ఎగ్స్ అన్నీ పెట్టుకోవాలి. అప్పుడే ఆ ఎగ్స్లోకి పలావ్ ఫ్లేవర్, బిర్యానీ ఫ్లేవర్ అంతా వెళ్తుంది. అలాగే ఎగ్ ఫ్లేవర్ అనేది బిర్యానీ ఫ్లేవర్కి వెళ్తుంది అనమాట రైస్లోకి. వేసుకున్న తర్వాత కొత్తిమీర జల్లు వేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని 10 to 15 మినిట్స్ సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. తర్వాత స్టవ్ కట్టేసుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసుకున్నట్టయితే ఎంతో వేడి డిలీషియస్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీ అమ్మ నాన్నకి చేసి పెడతారని ఆశిస్తూ ఉంటానండి. నమస్కారం.